మ్యాన్ ఆఫ్ ద రొమాన్స్, స్టార్ ఆఫ్ ద గ్లామర్. 50 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల కుర్రాళ్ళ ఎందుకున్నానో తెలుసా? తెలీదండి. 25 సంవత్సరాల క్రితం నా పెళ్ళాం నన్ను వదిలేయటం వల్ల, నా పెళ్ళాం నన్ను వదిలేసిన దగ్గర నుంచి నా వయసు పెరగడం ఆగిపోయింది, యవ్వనం కాటేయటం మొదలైంది. నో పెళ్ళాల్స్, నో ఫ్యామిలీస్, నో బాదర్బందీస్. దిస్ ఈజ్ మై పాలసీ. ఇదా అండి మీ హెల్త్ సీక్రెట్? యా, అదే పెళ్ళా ఉందనుకో, పెగ్గు మందు తాగనివ్వదు, ప్యాక్ ఆడినివ్వదు, పరాయార్థాన్ని టచ్ చేయనివ్వదు. ఇవి చేయకుండా కళాపోషణ ఎలా చేస్తాను? నా ఇష్ట దేవతలారా, నా జీవితానికి వెలుగును ప్రసాదించే నా ప్రియ దేవతలారా, మీ శృంగార రస భంగిమలతో మూర్ఖుడైన నా తండ్రి హృదయాన్ని ఛేదించి ఇకనైనా నాకు పెళ్లి చేయాలనే జ్ఞానాన్ని ఆయనకి ప్రసాదించండి. సతీష్! అమ్మో, నాయనా మా నాన్న సతీష్! ముగ్గురు వచ్చేస్తున్నాడు. అయ్యో బాబోయ్. సతీష్! పిలిచారా స్వామి? పిలిచింది నేనన్నా. ఏమిటి నాన్న? ఏం చేస్తున్నావు నాన్న? ఏదో సర్వీసింగ్ వచ్చిన బ్రహ్మచారి వెధవను కదా, టైం పాసింగ్ గా ఉంటుందని దేవుళ్ళకి పూజ చేసుకుంటున్నాను. పూజ? ఓహో, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, ఆహా, అందరూ బ్రహ్మచారి దేవుళ్ళే. నో సతీష్, ఇప్పుడు ఇప్పుడు నిజంగా నా కొడుకు అనిపించావు. మరి పెళ్ళాలున్న వెంకటేశ్వర స్వామి, మహావిష్ణువు, ఈశ్వరుడు దేవుళ్ళు కారా అండి? దేవుళ్ళే, కానీ ఏం సుఖపడ్డారు చెప్పు? వైకుంఠంలో ఉండే అంతటి మహావిష్ణువే పెళ్ళాన్ని వెతుక్కుంటూ ఇక్కడ ల్యాండ్ అయ్యి ఎంతో వెంకటేశ్వర స్వామి అయిపోయాడు. ఇక మామూలు మనుషులు పెళ్లి చేసుకుంటే పెళ్ళాలతో ఏం సుఖపడతారా? ఓరి వీడి లాజిక్ మండ. పెళ్లి చేసుకుంటే మనశ్శాంతి ఉండదా నాన్న? ఉండదు నాన్న. పెళ్ళంటే మగాడి జల్సాలకి సుఖాలకి రెడ్ సిగ్నల్ లాంటిది. కావాలంటే రోజుకో అమ్మాయితో జల్సా చేయరా, అంతేగాని పెళ్లి జోలికి మాత్రం వెళ్ళకు. నిన్ను కన్న తండ్రిగా నీ దగ్గర నుంచి నేను కోరుకున్నది ఇదొక్కటే. ఛై, నీచ తండ్రి, నికృష్ట నాన్న, దుర్మార్గపు ఫాదర్, ఇలాంటి చావు సలహాలిచ్చే నువ్వు ఒక తండ్రివేనా? అయ్యా, ఈ అమ్మాయి పేరు సీత. పేరు బాగానే ఉంది, కానీ మనిషి పీతలాగా ఉంది. నెక్స్ట్. నేను అదే అనుకున్నాను. మరి ఈ అమ్మాయో పోలీసు డిపార్ట్మెంట్ లో ఎస్ఐగా ట్రైనింగ్ అవుతోంది. పేరు కేడి మంజుల. అస్సలొద్దు. సంసారంలో ఏదైనా తేడా వస్తే లాఠీ చార్జ్ చేసినా, లాకప్ డెత్ చేసినా అడిగే దిక్కుండదు. చూడండి ఆచార్య గారు, అయ్యా, నా కాబోయే భార్యకి శ్రీదేవి లాంటి కళ్ళు, మాధురి దీక్షిత్ లాంటి పళ్ళు, రమ్యకృష్ణ లాంటి ఒళ్ళు. డాడీ ప్లీజ్. లేకపోతే పెళ్లి అనే దుష్ట సాంప్రదాయాన్ని నా ఇంట్లోనే ప్రవేశపెడతారా? నీకు పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తానా? అయితే మాత్రం సద్దాం హుసేన్ టైపులో కాల్పులు దొరుకుతారా? మీరుండండి ఆచార్య గారు. పెళ్లి కోసం కాదు నాన్న, సరదాగా ఎంజాయ్ చేస్తారంటేనూ పిల్లల్ని చూపిస్తున్నాడు. ఏమిటి నేనా? దిస్ ఇస్ టూ మచ్. నేను మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ అనుకున్నారా, లేకపోతే అమ్మాయిలు దాచే బ్రోకర్ అనుకున్నారా? ఆ విషయం వెంటనే తేల్చాలంటే మొత్తం మనిషి అయిపోతావు. నేను వచ్చి తెలుస్తాను, నువ్వు పో. డాడీ యూ కూల్ కూల్ డాడీ కూల్. ఎందుకలా ఆవేశపడతారు? ఆఫ్టర్ ఆల్ తుపాకీ సౌండ్ కే పోతాడు వాడు, వాడిని మీరు కాల్చాలా? మరి లేకపోతే వాడు నీకు పెళ్లి చేస్తానంటాడా? వాడు చేస్తానంటే నువ్వు చేసుకుందావనే? పెళ్ళా? యా. ఏం చేసుకుంటాను? యా. భలే వాడివి నాన్న. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాకు పరమ విరోధి. వాడిని సర్వనాశనం చేయాలంటే పెళ్లి ఒక్కటే మార్గమని వాడికి సంబంధాలు చూస్తున్నాను. ఈజ్ ఇట్? యా. పెళ్ళంటే నీ బ్రెయిన్ లో ఇంత అసహ్యం ఉందా? అవునా? బాస్, నీ శత్రువుని నాశనం చేయడానికి పెళ్లి ప్లాన్ చేశావంటే ఇప్పుడు నా కొడుకు అనిపించావు. ఇప్పుడు దాకా డౌటా? బాబు, ఫారిన్ సరుకా? అవునండి, స్కాచ్ విస్కీ. చూస్తుంటేనే చెవులు ఊరిపోతున్నాయి. మరి తమకో? మీలాంటి పవిత్రమైన వ్యక్తితో కలిసి నేను మందు తాగటం అంత బాగుండదులేండి. అదేమిటి బాబు, చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టుగా మద్యం ముందు మనందరము సమానమే. మీరు నమ్మాలి. అంతేనంటారా? క్యారియన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క నిమిషం. అన్నట్టు మర్చిపోయాను, మన గోత్రం ధాన్యాల గోత్రం. ధాన్యాల గోత్రోద్భవస్య సతీష్ నామధేయస్య శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విస్కీ స్వాహ. నారాయణ. బాబు,
సర్కారు వాళ్ళు మద్యపాన నిషేధం పెట్టిన తర్వాత నేను తాగటం ఇదే మొదటిసారి. పోలీసులుగా ఎక్కడ దొరికిపోతానోనని భయపడి చస్తున్నాను. మీరు నమ్మలే. వినాయకుడు పాలు తాగాడంటే నమ్మారు గాని మీరు మందు తాగారంటే ఎవరు నమ్ముతారు ఆచార్య గారు? అది సరే గాని అయ్యా, శ్రీదేవి లాంటి కళ్ళు, ఆ, మాధురి దీక్షిత్ లాంటి పళ్ళు, ఆయ్, రమ్యకృష్ణ లాంటి ఒళ్ళు, ఆ. ఈ కాంబినేషన్ తో నేను పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి అమ్మాయిని చూడమన్నాను. విచారించారా? భలే వాళ్ళే విచారించాను, కానీ అలాంటి అమ్మాయి ఎక్కడా దొరక్క చాలా విచారించాను. ఆచార్య, ఆయ్, మందు తాగినా సరే ఈ మాట నమ్మను. అమ్మ తోడు కావాలంటే మీ అమ్మ మీద ఒట్టు. అమ్మ అనే మాట వింటే నేను కషాయవాడిని అయిపోతాను. ఆ పేరు వింటేనే నేను లేచిపోయిన దాని కొడుకుననే విషయం గుర్తుకొస్తుంది. లేచిపోయిన దాని గురించి ఎందుకు బాబు బాధపడటం? టేక్ ఇట్ ఈజీ పాలసీ. అయ్యా, యారా ఆచారి, అయ్యా, మా అమ్మను నేను తిడితే నువ్వు కూడా తిడతావా? యారా, మా అమ్మను పట్టుకుని తిడతావా? మా అమ్మంటే ఎవరనుకున్నావురా? యారా, నన్ను కొట్టడానికి కేశవ, నారాయణ, మాధవ ముగ్గురు రౌడీలు పెడతావరా? ప్రభు, వాళ్ళు రౌడీలు కాదు, దేవుళ్ళు. నేను చచ్చినా నమ్మను. మర్యాదగా నేను అడిగిన అమ్మాయిని తెస్తావా చస్తావా? తెస్తాను మహాప్రభో, తెస్తాను. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరక్కపోతే వాళ్ళందరినీ పట్టుకొచ్చి మీరు అడిగిన పాత్రలన్నీ నరికించి అతికించి బతికించి మరీ తీసుకొచ్చి మీకు పెళ్లి చేస్తాను. మీరు నమ్మాలి. అలా అన్నా ఇప్పుడు నాకు నచ్చావు. దా మంత ముందా నాకొద్దు బాబు, నాకొద్దు, నాకొద్దు. సారీ, మా ఆచార్య గారు అనుకున్నా. హలో, నేనే ఆచార్యని, తమరు నమ్మాలి. ఆచార్య గారే? మిమ్మల్ని ఇంత దారుణంగా కొట్టిన నీచుడెవరు? నీచుడెవరా? నన్ను కొట్టింది ఎవరా? తమరికి ఏమీ తెలియదా ప్రభు? తెలిస్తే వాడిని అక్కడే మర్డర్ చేసిండేవాడిని కదా. ఇంకానే మర్డర్ జరిగి ఉండేది నాయన. సరిగ్గా గుర్తు చేసుకోండి. రాత్రి మన ఇద్దరం కలిసి మందు కొట్టామా? బాగా కొట్టావా? ఆ సందర్భంగా తమరి పెళ్లి సంబంధాల గురించి డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? పూర్ పేషెంట్, నాకెందుకు గుర్తులేదు? ఆ తర్వాత మీ అమ్మగారి గురించి బాధపడ్డారు, అది గుర్తుందా? కరెక్ట్, అంతవరకు బాగా గుర్తుంది. కథకి టర్నింగ్ పాయింట్ నాయన. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదా? ఆ తర్వాత మీరు కనిపిస్తేగా గుర్తుంటానికి. ఎందుకు కనిపిస్తాను యమధర్మరాజా? తమరు కొట్టిన కొట్టుడికి మొహం ఎక్కాల పుస్తకంలో అయిపోయింది. ఏమిటి ఆచార్య గారు మీరు అనేది? కనిపించే దేవుడు మీరు, మిమ్మల్ని నేను కొట్టానా? నన్నేమిటి నాయనా, తమరు మందు కొడితే కనిపించని దేవుణ్ణి కూడా ఫోన్ చేసి పిలిపించి మరీ కొడతారు. ఐఎమ్ వెరీ సారీ ఆచార్య గారు. నేను చేసిన పాపానికి ఈ రాత్రికే మీకు మందు పార్టీ ఇస్తాను. మళ్ళీ పార్టీయా? సారీ, రాత్రి నుంచి నేను మందు పూర్తిగా మానేశాను నాయనా. నిజంగానా ఆచార్య గారు? మ్యాక్డోవల్ కంపెనీ సాక్షిగా, టాస్క్ ఫోర్స్ వాళ్ళ లాఠీల సాక్షిగా, మద్యపానాన్ని నిషేధించిన ఎన్టీ రామారావు గారి పాదాల సాక్షిగా నేను మందు పూర్తిగా మానేశాను. ఇప్పుడు ఈ హాస్పిటల్ బిల్లు ఎంత అవుతుందో ఏమిటో. ఆచార్య గారు, అయ్యా, మీరు ఈ హాస్పిటల్ బిల్లు గురించి ఏమీ ఆలోచించకండి. థ్యాంక్స్. నా కాబోయే పెళ్ళాం గురించి ఆల్రెడీ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టేశాను నాయనా.